తిరుపతి నగర ప్రజలందరి సహాయ సహకారాలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరి తోడ్పాటుతో ఏడాది కాలం పూర్తి చేసుకోవడం సంతృప్తినిచ్చిందని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు కమిషనర్ మౌర్యకు ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుంచి గ్రేటర్ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని, సిబ్బంది అందరి సహాయ సహకారాలతో సంవత్సర కాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో తిరుపతి పవిత్రతను నలుదిశలా ఇనుమడింపజేసేలా పరిపాలన ఉంటుందని అన్నారు. నేను చార్జ్ తీసుకొని ఈ రోజుతో 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో నేను వచ్చాక మెయిన్గా ఫోకస్ చేసింది శానిటేషన్. ఎందుకంటే ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు కాబట్టి ఫస్ట్ శానిటేషన్ అనేది బాగుండాలి. సో శానిటేషను, డోర్ టు డోర్ కలెక్షను, ఈ జీవీపీలు పడకుండా డోర్ టు డోర్ కలెక్షన్ చేసి అవి మన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తూకివాకం పంపించేలాగా ఒక స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. తర్వాత ఇంజనీరింగ్లో మన రోడ్స్, డ్రైన్స్, యూడిఎస్, స్ట్రీట్ లైట్స్ ఇవి ప్రియారిటీ ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఇయర్లో కూడా యూడిఎస్ ఒకటి సాల్వ్ చేయాలనుకుంటున్నాం. తూకివాకం దగ్గర, రేణుగుంట దగ్గర అవుట్ఫాల్ ఏరియా పడిపోతుంది. సో అది డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నారు. సో అది కంప్లీట్ చేస్తాము. అవే కాకోకుండా వాటర్ సప్లై ఎవ్రీడే ఇచ్చేలాగా ఒక ప్లాన్ వేసాము. అది గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్స్, డ్రైన్స్ ఇష్యూ ఉంది కాబట్టి అది కూడా స్లోగా 15, 16 ఫైనాన్స్లో అండ్ జనరల్ ఫండ్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అవార్డు తిరుపతికి రావడం నగర ప్రజలకు సంతోషదాయకమని తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఆర్సి మునికృష్ణ తెలిపారు. అందరూ కూడా తెల్లవారుజామున కమిషనర్తో పాటు మిగతా అధికారులు కూడా ప్రతిరోజు ప్రతి వార్డులో ఈరోజు ఏ అర్జీని ఇస్తే ఆ వార్డులో వెంటనే వెళ్ళి అక్కడున్న కార్పొరేటర్లతో, అక్కడున్న ప్రజాప్రతినిధులతో కలిసి ఆ వార్డును అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అధికారులకు, కమిషనర్కు అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా ఈ తిరుపతి కార్పొరేషన్ ఇంకా అభివృద్ధిలో రావాలి, మాకంతా కూడా మంచి గర్వంగా ఉండాలి. తిరుపతి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ మౌర్యను నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సన్మానించి అభినందనలు తెలిపారు. మాకు ఒక అసెట్ మేడం, మీ వలన రాష్ట్రపతి అవార్డు సాధించింది తిరుపతి. సంవత్సర కాలంలోనే మీరు తిరుపతిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. మీరు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఈ తిరుపతిలో నిర్వహించాలని, మేము మా పదవీ కాలం పూర్తయినా మీరు ఇక్కడే ఉండి ఈ తిరుపతిని సమగ్రంగా అభివృద్ధి జరిపించాలని కూడా ఆమెను కోరడం జరిగింది. ఆమె ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆమె తిరుపతిని ఎంతో ముందుకు తీసుకుపోతుందని కూడా ఆశిస్తూ ఆమెకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తిరుపతి మరింతగా అవార్డులు రావాలని కోరుకుంటూ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ గారికి, అలాగే ఎస్ఎస్ ఇద్దరు చంచయ్ గారు, అలాగే సుమతి గారు, ప్రత్యేకించి మౌర్యారెడ్డి కమిషనర్ గారికి కూడా మేము అందరం అభినందనలు తెలపడం జరిగింది.